అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందవాడ గ్రామం ఎస్సీ బీసీ కాలనీ చుట్టూ ఆర్పిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ గత 2వ తేదీ నుండి ఫెన్సింగ్ ఏర్పాటుకు సిద్ధపడ్డారు. ఎస్సీ బీసీ కాలనీ నిర్వాసితులు గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేస్తే ఎలా బతకాలి అని కోరడం జరిగింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించి తొందరలోనే ఈ సమస్య పరిష్కరించుకోవాలని అని సూచించారు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసి మరియు ఆర్ అధికారి ఆర్డీఓ మరియు జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఫెన్సింగ్ వేస్తే గోడ కట్టి కంపెనీ నిర్మిస్తే శబ్ద కాలుష్యం మరియు వాయు కాలుష్యంతో నివసించే స్థితి లేదన్నారు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం ఫార్మసిటీ వల్ల తాడి గ్రామం కాలుష్య కోరల్లో చేరి కిడ్నీ శ్వాసకోశ వ్యాధులతో మరణిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా వెంటనే చందనాడ ఎస్సీ బీసీ కాలనీ, నక్కపల్లి పెద్దపాడు వద్ద ఏపీఐఐసి మరియు ఆర్ కాలనీ ఇచ్చారు. నిర్వాసితులను అక్కడికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ ఎస్సీ బీసీ కాలనీ చుట్టూ ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు గత 2వ తేదీ నుంచి ఫెన్సింగ్ వేయడానికి సిద్ధపడితే దానిని వెంటనే ఎస్సీ కాలనీకి చెందినటువంటి దళితులు, బీసీ కాలనీకి చెందినటువంటి వారు మీరు మా గ్రామం చుట్టూ ఫెన్సింగ్ వేస్తే మేము ఎలా బ్రతకాలి, దయచేసి పనులు ఆపండి అని చెప్పేసి కోరడం జరిగింది. దాని మీద స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించి మీరు తొందరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎత్తుక్కోండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు అనకాపల్లి జిల్లా అడ్రోడ్డు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మేము ఈ మహాధర్నా చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసి అధికారులు, ఆర్ అధికారి గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులు, బీసీలు కోరుతున్నది ఏంటంటే మా గ్రామాన్ని ఆనుకొని మీరు ఫెన్సింగ్ వేసి గోడ కట్టి కంపెనీ కడితే మేము గ్రామంలో నివసించలేము. ఎందుకంటే ఆ శబ్ద కాలుష్యానికి, ఆ వాయు కాలుష్యానికి, జల కాలుష్యానికి మేము ఇక్కడ నివాసం ఉండలేము. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలంలో ఫార్మాసిటీ నిర్మాణం సందర్భంగా తాడి అనే గ్రామం చుట్టూ కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కాలుష్యం బారిన పడి అనేక మంది శ్వాసకోశ వ్యాధులు, ఇతర అనేక రకాల వ్యాధులు బారిన పడి మరణిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా మన జిల్లాలో, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే మా నక్కపల్లి మండలం చందనాడుకు చెందినటువంటి ఎస్సీ కాలనీని, బీసీ కాలనీని ఇప్పటికి ఏదైతే పెదబోదుగాలం దగ్గర ఏపీఐఐసి వారు ఆర్ కాలనీ ఇచ్చారో ఆ కాలనీకి తరలించాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. వారి కోరికలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి. ఇప్పటికి ప్రభుత్వం కేవలం 8,98,000 మాత్రమే ఇచ్చింది. వీళ్ళందరూ కూడా దళితులు, నిరుపేదలు. మీరు కానీ 8,98,000 పాత ప్యాకేజీ ఇస్తే వీరు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోలేరు. వీళ్ళకి వేరే ఆస్తుపాస్తులు కూడా లేవు. వీళ్ళు చాలా నిరుపేదలు. కాబట్టి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, వీళ్ళ జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదే మాదిరిగా ప్రతి కుటుంబానికి ఆర్ కార్డు ఇవ్వాలి. అభివృద్ధి అంటే ఏదో ఇక్కడ పెట్టబోయే నిప్పన్ స్టీల్ ప్లాంట్ కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం, వాళ్ళకి లక్షలాది రూపాయలు మీరు రాయితీలు ఇవ్వడం ఒకటే అభివృద్ధి కాదు. ఆ పరిశ్రమల కోసం భూములు, ఇల్లులు సర్వం త్యాగం చేస్తున్నటువంటి వారికి కూడా న్యాయమైనటువంటి పరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే అది అభివృద్ధి అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ ఆ ఆర్ కార్డుల విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికైనా సరే స్పష్టత ఇవ్వాలి. ఈ ఎస్సీ బీసీ కాలనీలో ఇతర గ్రామాలు కోల్పోయినటువంటి వారందరూ కూడా ఆర్ కార్డులు ఇవ్వాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల్లో కూడా స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకి సుమారు 2.5 ఎకరాల శ్మశాన భూమి ఉంది. ఆ భూమి మీద దళితులకే సర్వాధికారాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు సాంప్రదాయంగా పూర్వం నుంచి సుమారు 12 ఎకరాల్లో గొల్ల కాల్చి ఆ గొల్లని అమ్ముకొని జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఆ 12 ఎకరాలకి నష్టపరిహారం చెల్లించాలి. సుమారు 50-60 ఎకరాలు 1965-66 కాలంలో ఆనాటి ప్రభుత్వం వీళ్ళని నిరుపేదలుగా గుర్తించి అసైన్మెంట్ భూములు ఇవ్వడం జరిగింది. ధనవంతులకి, అగ్రవర్ణాలకి సాగులో లేకపోయినా అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి వాళ్ళతో మిలాఖత్తయ్యి, కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడినటువంటి అధికారులు
నిరుపేదలైనటువంటి దళితుల భూములకి నష్టపరిహారం చెల్లించడానికి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. వెంటనే ఆ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దళితులు బీసీలు కోరినటువంటి పద్ధతిలో వెంటనే ఎస్సీ బీసీ కాలనీని తరలించే వరకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఫెన్సింగ్ చేసే పనులు వెంటనే నిలుపుదల చేయాలి. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి